ఆధార్ కార్డ్ ముఖ్య గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంక్ అకౌంట్ల నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిదానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి. అయితే ఆధార్ భద్రతపై ప్రజల్లో అనేక ప్రశ్నలు ఉన్నాయి. కేవలం మన ఆధార్ నంబర్ తెలిస్తే చాలు, ఎవరైనా మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేయగలరా? ఈ డౌట్ చాలా మందిలో ఉంది. ఈ విషయంపై యుఐడిఐ స్పష్టత ఇచ్చింది. కేవలం ఆధార్ నంబర్ లేదా ఆధార్ అనుసంధానిత బ్యాంక్ ఖాతా నంబర్ తెలిసినంత మాత్రాన ఎవరూ డబ్బులు తీయలేరు అని తెలిపింది. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయడానికి సంతకం, డెబిట్ కార్డ్, పిన్, ఓటీపీ ఎలా అవసరమో అలాగే ఆధార్ కార్డు ద్వారా డబ్బులు తీయాలి అంటే మన వేలిముద్ర, కంటిపాప, ఐరిస్ స్కాన్ లేదా ఆధార్కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ తప్పనిసరి. అయితే ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ఏఈపీఎస్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఆధార్ నంబర్తో పాటు మన వేలి ముద్రలను కూడా సంపాదిస్తే మన ప్రమేయం లేకుండానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా మన వేలి ముద్రలను చోరీ చేస్తున్నారు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలపై ఉండే వేలి ముద్రలను వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీటిని సిలికాన్ లేదా జెల్పై కాపీ చేసి మైక్రో ఏటీఎం పరికరాల ద్వారా ఏఈపీఎస్ లావాదేవీలు జరుపుతున్నారు. ఈ మోసంలో మన మొబైల్కు ఎలాంటి ఓటీపీ రాదు. నేరుగా ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు మాత్రమే మెసేజ్ వస్తుంది. ఆధార్ దుర్వినియోగం కాకుండా ఆధార్ యాప్ ద్వారా మీ బయోమెట్రిక్ను లాక్ చేయవచ్చు. ఇలా చేస్తే మీరు అన్లాక్ చేసేంత వరకు మీ వేలిముద్ర లేదా ఐరిస్ను ఎవ్వరూ ఎక్కడా ఉపయోగించలేరు. యుఐడిఐ కానీ బ్యాంకులు కానీ ఓటీపీ లేదా పిన్ వివరాల కోసం ఎప్పుడూ ఫోన్ చేయవు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేయండి. డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త. ఆస్తి పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను అనవసరంగా ఎవ్వరికీ ఇవ్వకండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆధార్ నంబర్ను మాస్క్ చేసి ఇవ్వడం మంచిది.